హాయ్ అండి. ఈరోజు సింపుల్‌గా నా స్టైల్‌లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. చేపల పులుసుకి పులుపుదనం అనేది కరెక్ట్‌గా ఉండాలండి. లేకపోతే కూర అనేది టేస్టీగా ఉండదు. ఈ విధంగా చేస్తే కూర 2 రోజులైనా పాడవదండి. ఇక చూసేయండి ప్రాసెస్. ముందుగా కడాయి పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీరా, అలాగే హాఫ్ స్పూను ఆవాలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత నేను వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. ఒక 2 నిమిషాలు అయితే పక్కన పెట్టానండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అయితే నానబెట్టేశానండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి అంతా కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసుకున్నానండి. మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒకసారి అంతా కలిపేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఫ్రెష్గా నూరి పెట్టుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే బాగా మగ్గనిచ్చుకున్నానండి ఒకసారి. ఇప్పుడు 1 స్పూన్ అయితే కారం వేసుకున్నాను. కారం వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకున్నానండి. పులుపుకి తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపేసుకున్నానండి. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని అయితే వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఫిష్ని అయితే ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత కలపకుండా మూత అయితే పెట్టేసుకోవాలండి. చింతపండు రసం అనేది ముక్కతో పాటే మరిగితే చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.